కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆధాన్. చిన్నప్పుడు మా నాన్న బుల్లెట్ వేసుకొని జిగ్ 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తుంటే మా వీధి చివరన ఉన్నా కూడా వినపడిపోయేది. ఆ సౌండ్కి నేను ఇంట్లో అలర్ట్ అయిపోయి బుక్స్ తీసేదాన్ని. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇది పేరు మాత్రమే కాదు, బ్రాండ్, ఎమోషన్, కల్ట్, ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరిపోదు. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఆ సెగ్మెంట్ లవర్స్కి ఒక ఫ్యామిలీ. అంతేకాదు, రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ఆల్సో ద ఓల్డెస్ట్ మోటార్ సైకిల్ బ్రాండ్ దట్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ ప్రొడక్షన్ సిన్స్ 1901. వావ్, వాట్ ఆర్ అచీవ్మెంట్ కదా. కానీ మీకు ఒక విషయం తెలుసా? 2000, 2001 ఆ టైంలో రాయల్ ఎన్ఫీల్డ్ను కుదిరితే అమ్మేద్దాం, కుదరకపోతే మూసేద్దాం అనుకున్నారట. అంతలా నష్టాల్లో కూరుకుపోయింది. దాని నుండి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా బయటపడింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ప్రైస్ 2001 ఆ టైంలో 60,000కు అటు ఇటుగా ఉండేది. ఆ టైంలో రాయల్ ఎన్ఫీల్డ్ పేరెంట్ కంపెనీ అయిన ఐషర్ మోటార్స్ షేర్ ప్రైస్ కేవలం ₹2. ఆ టైంలో బైక్ కొనుక్కుని ఉంటే ఈ పాటికి అది ఏ స్టేజ్లో ఉండేదో చెప్పలేను. కానీ అదే 60,000తో ఐషర్ మోటార్స్ షేర్స్ కొనుక్కుని ఉంటే మాత్రం అవి ఇప్పుడు అక్షరాల 14 కోట్ల రూపాయలకు పైనే అయ్యేవి. అంతలా ఐషర్ మోటార్స్ బ్రాండ్ వాల్యూ పెరిగిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం షేర్స్లో పేషెన్స్ అనేది ఎంత కీ ఫ్యాక్టర్ అనే దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా ఓకే, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ హిస్టరీ గురించి షార్ట్గా తెలుసుకుందాం. .239cc ఫిట్టెడ్ ఇంజన్తో 1901లో రాయల్ ఎన్ఫీల్డ్ తన ఫస్ట్ బైక్ను మ్యానుఫ్యాక్చర్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపలేదు ఈ కల్ట్ బైక్. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ 1949లోనే ఇండియాలో అడుగుపెట్టింది. 1955లో ఇండియన్ గవర్నమెంట్ 800 350cc ఫిట్టెడ్ ఇంజన్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను తన ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీసుల కోసం ఆర్డర్ చేసింది. ముఖ్యంగా బార్డర్ పెట్రోలింగ్ అప్పుడు ఈ బైక్ చాలా కన్వీనియంట్గా ఉండేది. అది నెమ్మదిగా పబ్లిక్లో కూడా వెళ్ళింది. 1990 ఈ ఇయర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ సెగ్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఆ ఇయర్లోనే ఆటోమోటివ్ కంపెనీ అయిన ఐషర్ గ్రూప్తో కొలాబరేట్ అయింది రాయల్ ఎన్ఫీల్డ్. 1994లో ఐషర్తో మర్జ్ అయింది. అక్కడి నుండి 2000 వరకు రాయల్ ఎన్ఫీల్డ్కు పెద్దగా ఇబ్బందులు రాలేదు. ఒక కల్ట్ స్టేటస్ తెచ్చుకొని ఒక సెక్షన్కు ఫేవరెట్గా నిలిచిపోయింది. ప్రత్యేకించి అది చేసే థంపింగ్ సౌండ్కు అందరూ ఫ్యాన్సే. అయితే 2000లో ఒక్కసారిగా కంపెనీ డీప్లోనూ హిట్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది చాలా మందికి ఫ్యామిలీ లాంటిది అని వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా. కానీ అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మూతబడే స్టేజ్కు వచ్చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎంతలా దిగజారిపోయిందంటే ఒకానొక టైంలో నెలకు గట్టిగా 2000 బైక్స్ అమ్మడమే కష్టంగా ఉండేది. ఆ టైంలో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మాత్రం 6,000 బైక్స్. అర్థమైందిగా, 6,000 బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అంటే కేవలం 2,000 బైక్స్ మాత్రమే సేల్ అయ్యేవి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లాస్లు ఏ రేంజ్లో ఉన్నాయో అని. ఇక దీంతో పనవదు, అమ్మేద్దామని అనుకుంటున్న టైంలో వారసుడు దిగాడు. అప్పటిదాకా విక్రమ్ లాల్ అతి కష్టం మీద నష్టాల్లో ఉన్న కంపెనీని లాక్కొచ్చాడు. ఇన్వెస్టర్స్, బోర్డ్ డైరెక్టర్స్ ఇలా ఎవరిని తీసుకున్నా కంపెనీని అమ్మేయమని, బయర్స్ ఎవరూ లేకపోతే మూసేయమని ఒత్తిడి తెచ్చారు. కనీసం ఈ నష్టాలతో అయినా బయటపడొచ్చని. ఎందుకంటే అప్పటికే కంపెనీ చాలా ఏళ్ల నుంచి నష్టాల్లోనే ఉంది. మధ్యలో వేరే వ్యక్తులకు కూడా CEO బాధ్యతలు ఇచ్చాడు. అయినా ఏది వర్కౌట్ కాలేదు. ఆ టైంలోనే వారసుడు సిద్ధార్థ లాల్ దిగాడు. అమ్మడానికి కానీ మూసేయడానికి కానీ అస్సలు ఒప్పుకోలేదు. 2 years టైం అడిగాడు. సరే, ఎలాగో మునిగిపోయాం. సిద్ధార్థ వచ్చి మాత్రం ఏం చేస్తాడు అది కూడా చూద్దామంటూ తనకి ఛాన్స్ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ను తన చేతుల్లోకి తీసుకున్న వెంటనే పని మొదలు పెట్టేశాడు సిద్ధార్థ్. ముందుగా బైక్ సేల్స్ దారుణంగా పడిపోవడానికి రీజన్స్ను చెక్అవుట్ చేశాడు. రాయల్ ఎన్ఫీల్డ్ డౌన్ఫాల్కు మేజర్ రీజన్స్ బండిలో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ అదే టైంకు మార్కెట్లో కాంపిటేటర్స్ దిగారు. రాయల్ ఎన్ఫీల్డ్ మైలేజ్ ఎంత ఇస్తుందో మనందరికీ తెలుసు. కానీ జపనీస్ కాంపిటేటర్స్ వచ్చాక బయర్స్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అయిపోయాయి. దానికి తోడు రాయల్ ఎన్ఫీల్డ్ లో కస్టమర్స్ కు అనేక సమస్యలు రావడం మొదలయ్యాయి. ప్రొడక్ట్స్ పూర్ క్వాలిటీ,
అవుట్డేటెడ్ డిజైన్, ఇంజిన్ సీజర్, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్, ఆయిల్ లీకేజ్ ఇలాంటివి రాయల్ ఎన్ఫీల్డ్ వాడేవారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్కు మైనస్లుగా మారాయి. సిద్ధార్థ లాల్ పగ్గాలు చేతికి తీసుకున్నాక ఫస్ట్ తన టీం మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అప్పటిదాకా టీంలో ఉన్న స్క్రాప్ని అంతా తీసేశాడు. బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే బైక్ డీలర్షిప్ విషయంలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తించాడు. బైక్స్ ట్రాన్సిట్లో బైక్కు స్క్రాచ్ మార్క్స్ పడటం, సీట్స్ చిరిగిపోవడం, పెయింట్ పోవడం వంటివి డీలర్స్ చెప్తే వి విల్ లుక్ ఇన్ టు ఇట్, మేము ఏం చేయలేం అనే ఆన్సర్ వచ్చేవట. సో అలాంటి బ్యాచ్ అందరికీ గుడ్ బై చెప్పేశాడు. టీంను మార్చాక కొన్ని కోర్స్ కరెక్షన్ చేశాడు సిద్ధార్థ్. ముందుగా ప్యాకింగ్ మీద దృష్టి పెట్టాడు. అప్పటిదాకా ట్రాన్సిట్కి స్ట్రా ప్యాకింగ్ చేసేవాళ్ళు, కానీ సిద్ధార్థ దాన్ని స్టీరోఫోమ్కు మార్చేశాడు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగినా కూడా డీలర్ కస్టమర్ కాన్ఫిడెన్స్ను గెయిన్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అంటూ ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత కొత్త ఇంజిన్ తీసుకొచ్చాడు. గేర్ పొజిషన్ మార్చాడు. అయితే ఎన్ని మార్చినా పాత ఇంజిన్ది ఆ థంప్ సౌండ్ని ఇంకా ఇంటెన్సిఫై చేశారు. మ్యాక్సిమం రిథమిక్ వైబ్రేషన్ కోసం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ను కన్సల్ట్ చేశారు. మొత్తానికి బిల్డ్ సైడ్ కూడా సెట్ చేసేశారు. డీలర్స్ ఇష్యూస్ క్లియర్ చేశారు. ఎన్ఫీల్డ్ కోర్ అయిన ఆ థంపింగ్ సౌండ్ని మరింత ఆథెంటిక్గా రీక్రియేట్ చేశారు. అలా 4 ఏళ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ డబుల్ అయిపోయాయి. 2004లో సిద్ధార్థ లాల్ తన జీవితంలోని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టఫెస్ట్ డెసిషన్ తీసుకున్నాడు. తన ఫ్యామిలీకి మొత్తం 15 బిజినెస్లు ఉండేవి. గార్మెంట్స్, షూస్, ఫుడ్ ప్రొడక్ట్స్ ఇలా ఏవేవో బిజినెస్లు. అయితే దేంట్లోనూ కనీసం యావరేజ్గా కూడా బిజినెస్ నడవట్లేదు. అందుకే బైక్స్, ట్రక్స్ని తెప్పించి మిగతా 13 బిజినెస్లను సిద్ధార్థ్ క్లోజ్ చేసేశాడు. బిజినెస్ను సెట్ చేసేశాడు. ఇంజిన్ సెట్ అయ్యింది, డీలర్స్లో నమ్మకం పెరిగింది. ఇక కస్టమర్స్ పర్సెప్షన్ను మార్చాలి అనుకున్నారు. అప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే టూరిస్ట్ బైక్ అనే ఒక ఒపీనియన్ ఉండేది. దాన్ని రెగ్యులర్ బైక్గా కూడా వాడుకోవచ్చు అని జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేశాడు. అలా ఒక్కొక్కటి మార్చుకుంటూ సెట్ చేసుకుంటూ ఒకప్పుడు ఏడాదికి 10,000 యూనిట్స్ అమ్ముడుపోతే గొప్ప అనుకున్నారు. సిద్ధార్థ టేక్ ఓవర్ చేశాక రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ 2010కి వచ్చేసరికి 50,000 యూనిట్స్కు వెళ్ళింది. కానీ అప్పుడు 3 ప్లాట్ఫామ్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ను బిల్డ్ చేసేవారు. అవి క్లాసిక్ క్రోమ్, క్లాసిక్ బాటిల్ గ్రీన్ అండ్ క్యాఫ్ రేసర్. ఎకానమీ పెంచడానికి ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉండే కంటే ఒకే ప్లాట్ఫామ్ ఉండాలని నమ్మాడు సిద్ధార్థ్. దాని రిజల్టే ఎన్ఫీల్డ్ క్లాసిక్. ఇన్స్టెంట్గా క్లిక్ అయింది ఇది. దీని కారణంగా కేవలం 5 ఏళ్లలో సేల్స్ 6 రెట్లు పెరిగిపోయాయి. 2015లో 5 లక్షల సేల్స్ దాటింది. రికార్డు సృష్టించాడు లాల్. ఆ తర్వాత 2-3 ఏళ్లలో సేల్స్ 8 లక్షలు దాటేశాయి కూడా. ఒకప్పుడు దండగా అనుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఐషర్కు భారంగా మారిన రాయల్ ఎన్ఫీల్డ్ ఎంతగా మారిందంటే 2014లో ఐషర్ మోటార్స్ 8,738 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. అందులో నెట్ ప్రాఫిట్ 702 కోట్ల రూపాయలు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రాఫిట్స్లో 80% రాయల్ ఎన్ఫీల్డ్ నుంచే వచ్చాయి ఐషర్కు. ఒకప్పుడు 2 రూపాయలు ఉన్న ఐషర్ మోటార్స్ షేర్లు ఇప్పుడు 4,804.15కి పెరిగింది. ఒకప్పుడు ఏడాదికి 10,000 కూడా దాటని బైక్ సేల్స్ ఇప్పుడు 10 రెట్లు పెరిగాయి. ఒకప్పుడు నష్టాలతో మూసేద్దాం అనుకున్న కంపెనీ ఇప్పుడు ఐషర్కు 80% ప్రాఫిట్స్ తెచ్చిపెడుతోంది. ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే, ఇది కదా కేస్ స్టడీ అంటే. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన కంపెనీని ఈరోజు బ్రాండ్ ఎగ్జాంపుల్గా నిలబెట్టాడు సిద్ధార్థ లాల్. వరల్డ్స్ లాంగెస్ట్ రన్నింగ్ మోటార్ సైకిల్ బ్రాండ్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఉండడంలో సిద్ధార్థ లాల్ రోల్ చాలా క్రూషియల్.